హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 47 చూసే ముందు పార్ట్ 46 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన బ్యాగ్ మొత్తం తిరిగేసి వెతికినా ఫోన్ దొరక్క విసిగిపోయిన చైత్ర నా పాకెట్లో ఉన్న ఫోన్ నాకు తెలియకుండా లేపేసింది చాలక మళ్ళీ తెలియదని కహానీలు చెప్తున్నాడు అని రాణా మీద ఇరిటేట్ అవుతూ కుప్ప వేసిన బట్టల మధ్యలో బాసింగ్ బెట్లు వేసుకుని కూర్చుంది అలసటతో. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి అని చిరాగ్గా తలగొట్టుకొని, అయినా వాడు దొబ్బేసిన ఫోన్ నా బట్టల్లో వెతికితే ఎక్కడ దొరుకుతుంది, వాడి బట్టల్లోనే వెతకాలి అని కచ్చిగా పళ్ళు నూరుతూ పైకి లేచి రాణా రూమ్ టార్గెట్ చేసుకుని బయటకు వచ్చిన చైత్ర కళ్ళకు లక్కీ పక్కన డెవిల్ బాబు దర్శనమిస్తూ ఉంటే అమ్మో నా కొడుకు అని లబలబలాడుతూ యూటర్న్ తీసుకుంది. చైత్ర రావడం గమనించి లక్కీని ఒడిలోకి తీసుకున్నాడు రాణా. అగ్గి మీద గుగ్గిలల్లా పెలపెలమంటూ దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్ అని అడుగుతూనే ముందుకు వంగి లక్కీని తీసుకోవడానికి చూసింది. అదే టైంలో లక్కీతో సహా వెనక్కి పడిపోయాడు రాణా. వాడిని తీసుకోవడానికి ముందుకు వంగిన చైత్ర కాలిని తన కాలితో లైట్గా ట్యాప్ చేసి బ్యాలెన్స్ తప్పి ముందుకు పడుతూ ఉంటే లక్కీని తప్పించి తన మీద పడేలా చేసుకున్నాడు రాణా. సైడ్కి తప్పించిన లక్కీని ఒక చేత్తో పట్టుకొని మీద పడిన చైత్రను ఇంకో చేత్తో టైట్గా తనకి అదిమి పట్టుకొని, ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు. పటపట పళ్ళు నూరుతున్న చైత్ర కళ్ళలోకి సూటిగా చూస్తూ, కావాలని చేసావు కదా అని పళ్ళు బిగించింది. కంఫర్ట్గా ఉందా అని అన్నాడు రాణా పెదవుల చాటు కట్టడి చేస్తున్న నవ్వుతో కన్ను కొట్టి. పడిపోయిన మమ్మీని పట్టుకున్న డెవిల్ సార్ని పెద్ద పెద్ద కళ్ళతో అయోమయంగా చూస్తూనే, అమ్మా నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతూ లేచి కూర్చున్నాడు లక్కీ. లేదు నాన్న, దెబ్బ తగలలేదు, ఐఎమ్ ఓకే అని కామ్ ఫేస్తో లక్కీకి ఆన్సర్ చేసి ఫేస్ టర్న్ చేయడమే. నిన్ను ఏం చేసినా తప్పులేదు అని రాణా మీద మండిపడుతూ అతని చేతి నుండి విడిపించుకోవడానికి వదులు అని అరుస్తూ విదిలించుకుంది చైత్ర. డెవిల్ బాబు బాడీ పైన స్టిక్ అయి షేక్ అవుతున్న చైత్ర బాడీ మూమెంట్స్కి తన బాడీ హీట్ ఎక్కుతున్న ఫీలింగ్ రాణాలో. చేతిని మెడ మీదకి తెచ్చి చైత్రను తనకి ఇంకా క్లోజ్గా ప్రెస్ చేసుకొని, ఈ యాంగిల్ బాగుందని చెప్పానని ట్రయల్ వేస్తున్నావా బేబీ అని మెల్టెడ్ వాయిస్తో చైత్రకు మాత్రమే వినపడేలా అడిగాడు రాణా. చిచి, ఈ చెత్తబాగుడు ఆపలేదో చంపేస్తాను అని చిర్రుపురులాడుతూ అతి కష్టంగా రాణా చేతి నుండి విడిపించుకొని లక్కీని తీసుకొని గదిలోకి పారిపోయింది చైత్ర. కంగారు పక్షి అని నవ్వుతూ చెస్ట్ మీద రబ్ చేసుకుంటూ లేచి కూర్చున్న రాణా ల్యాప్టాప్ తీసుకుని సోఫాలోకి చేరాడు. మార్నింగ్ కాస్త మధ్యాహ్నంలోకి జారింది. కుప్ప వేసిన బట్టలన్నీ సర్ది లక్కీకి ఊసులు చెప్తూ పడుకోబెట్టిన చైత్ర మళ్ళీ రూమ్ నుండి బయటకు రాలేదు. అటు పని చేయడానికి లేదు, ఇటు ప్రశాంతంగా ఉండడానికి లేదు. ఈ కోపిష్టి తాటి చెట్టుతో వచ్చి తప్పు చేశానా అని వేళ్లు పిసుక్కుంటూ తీవ్రంగా తింకుతున్న చైత్ర రూమ్లోనే పచార్లు కొడుతూ ఉంది. తిరిగి తిరిగి కాళ్ళు పీకుతూ ఉంటే లక్కీ పక్కన బెడ్ మీద బోర్లా పడి, లేదు వీడిని ఇలా వదిలేస్తే నాతో ఆడుకుంటాడు, వాడిని నేను ఎంటర్టైన్ చేయకూడదు అని బలంగా ఫిక్స్ అయ్యి ఇక్కడి నుండి రిటర్న్ అయ్యేలోపు వీడికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని మంచి పేబ్యాక్ ప్లాన్స్ గురించి బుర్రకి పదును పెడుతూ ఉంటే డిస్టర్బ్ చేసింది డోర్ కొట్టిన సౌండ్. విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా రాణా. ఏం కావాలి అని సీరియస్గా అడిగిన చైత్రను పక్కకు తోసి లోపలికి వచ్చి బెడ్ ఎక్కాడు రాణా. అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా బెడ్ ఎక్కుతావేంటి అని ముందుకు దిగి, బయటకు పో అని గయ్యమంటే షట్ యువర్ మౌత్ అంటూ చైత్ర మీదకి పిల్లో విసిరేశాడు రాణా. పిల్లో క్యాచ్ పట్టుకొని దాన్ని పిసికేస్తూ, వెళ్తావా వెళ్ళవా అంది కచ్చిగా. నా వర్క్ కంప్లీట్ అయింది, నీ కుకింగ్ కంప్లీట్ చేస్తే పిలువు, వచ్చి తింటాను అని లక్కీకి దగ్గరగా జరిగి వాడి మీద చేయి వేసి ఒత్తిగిలి పడుకున్నాడు రాణా. వామ్మో, వీడి వేషాలు మామూలుగా లేవుగా అని తిట్టుకుంటూనే వస్తున్న కోపాన్ని తమాయించుకొని బయటకు వచ్చిన చైత్ర ఫాస్ట్గా కుకింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే ఇద్దరూ రూమ్లో లేరు. ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకున్నట్టయితే ఊపిరి బిగబట్టి బయటకు పరిగెత్తిన చైత్రకు ల్యాండ్స్కేప్ మీద కూర్చొని కనిపించారు రాణా లక్కీ. లేక్ సైడ్ ఎగురుతున్న బర్డ్స్ని చూస్తూ ఉన్నాడు లక్కీ. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు రాణా. ఇద్దరి మధ్యన ఉన్న అడుగు దూరం ఇంకా దగ్గర రానివ్వని లక్కీ అయిష్టతను చూపిస్తోంది.
లక్కీని చూడడంతోనే ఉగ్గబట్టిన ఊపిరిని బయటకు వదిలిన క్షణం తేలిక పడిన గుండె కన్నీళ్లను వర్షిస్తూ ఉంటే ఒక్కడుగులో వాళ్ళని చేరి లక్కీని చేతిలోకి తీసుకొని చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా అని అరుస్తూనే వాడి గుండెలకు హత్తుకుంది చైత్ర. తన భయానికి టెన్షన్కి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్తో వాడు నాతోనే ఉన్నాడు కదా, దీనికెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు అని నార్మల్గానే ప్రశ్నించాడు రాణా. చప్ప చేయకుండా రాణా ఎత్తుకుపోయాడని భ్రమపడి భయపడిన చైత్ర ఇప్పుడు రాణా అలా అడగడంతో వాడు నా కొడుకు, అడుగుతాను అరుస్తాను, మధ్యలో మీరెవరు అని రాణా మీద మండిపడుతూ లక్కీని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందని ఇంత సీరియస్ అవుతుంది అని అనుకుంటూనే వెనకే సీరియస్గా లోపలికి వచ్చాడు రాణా. అప్పటికే లక్కీకి ఫుడ్ తీసుకున్న చైత్ర ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి భల్లున డోర్ క్లోజ్ చేయడంతో పుండు మీద కారం చల్లినట్టు ఫీల్ అయ్యాడు రాణా. లక్కీ ముందు సీన్ చేయడం ఇష్టం లేక అక్కడే ఉంటే ఖచ్చితంగా చైత్రను చితక్కొట్టేస్తానని ఫిక్స్ అయిన రాణా కీస్ తీసుకుని బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఈవినింగ్ వరకు రాణా తిరిగి రాలేదు. తన గురించి ఆలోచన లేకుండా తినేసి ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ ఉండిపోయింది చైత్ర. ఇన్ఫామ్ చేయడానికి ఫోన్ లేదుగా, అందుకే ప్రతాప్ వర్మ గారి పర్సనల్ మెయిల్ బాక్స్కి మెయిల్ చేసి తన వర్క్ ఫినిష్ చేసుకున్నాక లక్కీతో లేక్ దగ్గరికి వెళ్ళింది. హనీమూన్ కపుల్స్తో కలర్ఫుల్గా ఉంది అక్కడంతా. లేక్లో ఫిషింగ్ చేస్తున్న వాళ్ళని చూసి నేను కూడా వెళ్తాను అని లక్కీ అడగడంతో బోట్ పాయింట్కి వెళ్ళి అప్పుడు లేక్ మీదకి పోతున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో పాటు లక్కీని తీసుకొని తాను కూడా వెళ్ళింది చైత్ర. పర్సనల్ ట్రిప్ మీద వచ్చిన ఆ కపుల్ చాలా అన్యోన్యంగా ఉన్నారు. వాళ్లలో ఆ అబ్బాయితో కలిసి లక్కీ ఇష్టంగా ఫిషింగ్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకొని వికాస్కి ఫోన్ చేసింది చైత్ర. వికాస్తో కాసేపు మాట్లాడి ఫోన్ రిటర్న్ చేశాక థ్యాంక్స్ చెప్పి వాళ్ళతో జాయిన్ అయింది చైత్ర కూడా. చీకటి చుట్టేస్తూ ఉందనగా చలి పెరగడంతో ఫిషింగ్ ఆపేసి అందరూ రిటర్న్ అయ్యారు. ఒడ్డుకు వచ్చి బోట్ దిగుతూ ఉండగా ముందుకు వంగి లక్కీని అందుకున్నాడు రాణా. డెవిల్ బాబుని చూడడంతోనే బిగుసుకుపోయింది చైత్ర. వికాస్తో ఫోన్ మాట్లాడింది చూసేశాడా, అసలు ఎప్పుడొచ్చాడు అని టెన్షన్తో లోపలే హైరాణ పడుతున్న చైత్రకు కమ్ అని అంటూ సపోర్ట్గా చేయి ముందుకు చాపాడు రాణా. రాణా చేతిని చూసి నో థ్యాంక్స్ అని ఐ విల్ అంటూ పైకి ఎక్కడానికి చూసిన చైత్రకు వాళ్ళతోనే ఉన్న అబ్బాయి మే ఐ అని పొలైట్గా తన హ్యాండ్ ముందుకు పెట్టాడు. పెళ్ళాన్ని వదిలేసి చైత్ర కోసం చేయి చాపిన వాడిని కొర చూస్తూ ఉన్న రాణా ఫేస్కి ముసిముసిగా నవ్వుతూ పైకెక్కి వాడికి థ్యాంక్స్ చెప్పి ఇప్పుడు వీడి ఫేస్ చూడాలి, మాడిపోయిన పకోడీలా ఉంటుంది అని డ్రీమ్ వేసుకుంటూ వెనక్కి తిరిగిన చైత్రకు డెవిల్ బాబు కనిపించలేదు. వాకింగ్ ట్రాక్ మీద లక్కీని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నా కొడుకు గురించి చూసుకోకుండా వీడిని ఉడికించాల్సిన అవసరం నాకెందుకు అని తల కొట్టుకుని హే స్టాప్ అంటూ అరుస్తూ వాళ్ళ వెనకే పరుగున వెళ్ళింది. కార్ దగ్గరికి వచ్చాక లక్కీని చైత్ర చేతికి ఇస్తూ గెట్ ఇన్ అని అనడంతో దేనికి అని అడిగిన పాపకి బాబు వేడి వేడి చూపులు నిలబెట్టి తగలెట్టేసేలా అనిపిస్తూ ఉంటే వీడిని సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి కానీ కెలికి కంపు చేసుకోకూడదు అని అనుకొని బుద్ధిగా కార్ ఎక్కి కూర్చోగానే డెవిల్ బాబు కూడా ఎక్కడంతో కార్ రిసార్ట్ దాటి రోడ్డు మీద పరుగులు తీసింది. సిటీ సైడ్ వెళ్తాడు అనుకున్న చైత్ర థాట్స్కి బ్రేక్ వేస్తూ ఇంకా లోపలికి ఫారెస్ట్లా ఉన్న గ్రీన్ జోన్లోకి పోతున్న రూట్కి అడిగిన బల్పు బాబు ఆన్సర్ చెప్పడు అని తెలిసి నీరెండలో కనువిందు చేస్తున్న ప్రకృతికి పక్షులకి లక్కీతో సహా కళ్ళప్పగించేసింది చైత్ర. 20 మినిట్స్ జర్నీతో ఫారెస్ట్ రేంజ్లోని పార్టీ ప్లేస్కి రీచ్ అయ్యారు ముగ్గురు. బట్టలు లేని బాడీలకు ఆకులు అలములు చుట్టుకొని కొంతమంది, చిట్టి పొట్టి డ్రెస్సుల్లో బికినీస్లో ఇంకొంతమంది కలర్ఫుల్ ఫ్లవర్స్ దండలు మెడలో వేసుకొని తాగుతూ చిందులు తొక్కుతున్న కపుల్స్. వాళ్ళని చూసి బావురు కప్పలా నోరు తెరిచిన చైత్ర వెంటనే లక్కీ కళ్ళు మూసేసింది. ఇటువంటి చెత్త ప్లేసెస్ అన్నీ ఎలా సెలెక్ట్ చేస్తావు నువ్వు, వెళ్ళిపోదాం పదా అని అంటూ విసురుగా వెనక్కి తిరిగిన చైత్ర రెక్క పట్టుకొని ఆపేశాడు రాణా. చివాల్న చూసింది లక్కీని తనలోకి మరింతగా పొదువుకుంటూ. ఇది చెత్త ప్లేస్ కాదు, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ ప్లేస్ హియర్, ఓన్లీ కపుల్స్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది అని అనగానే
పళ్ళు బిగించిన చైత్ర కళ్ళలోని కోపానికి కింద పెదవి బిగించి నవ్వుతూ ఉన్నాడు రాణా. లక్కీ చెవులు మూసి చెత్త చెత్త ప్లాన్స్ చేశావో చంపేస్తా అని పళ్ళు నూర్తిన చైత్ర రెక్క పట్టుకొని బరబర లాక్కుపోయాడు. జరుగుతున్నదేంటో బుజ్జిగడు సెన్స్ చేసేలోపే ఫైర్ చుట్టూ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న గ్రూప్ దగ్గర చైత్రను వదిలి కామ్గా పక్కకు వెళ్ళి కూర్చున్నాడు రాణా. అమ్మా, క్యాంప్ ఫైర్ అని చప్పట్లు చరుస్తూ జర్రున చైత్ర చేతుల్లో నుంచి కిందకు జారిన లక్కీ ఆ గుంపులోకి దూరిపోతే చేయి పట్టుకుని ఆడుతున్న వాళ్ళు బుజ్జిగాడి చిట్టి చిట్టి చేతుల్ని కూడా తమతో కలిపేసుకున్నారు. ఇక తప్పక లక్కీ హ్యాపీనెస్ కోసం ఉండాలని ఫిక్స్ అయ్యి తెలివిగా ఇరికించిన రాణాను కోపంగా చూస్తూనే మరో పక్కకు వెళ్ళి కూర్చుంది చైత్ర. రిసార్ట్కి రిటర్న్ వచ్చాక డ్రెస్ మార్చినట్టున్నాడు డెవిల్ బాబు. ప్రిపేర్డ్గా షార్ట్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలో ఉన్న బాబు గెటప్కి ఒళ్ళు మండిపోతూ ఉంటే ఈ వేషాలకి ఏం తక్కువ లేదు అని తిట్టుకుంటూనే మనశ్శాంతి కోసం మండుతున్న కట్టెల మీద దృష్టిని నిలిపింది చైత్ర. బొద్దుగా ముద్దుగా దంతపు బొమ్మలా ఉన్న బుజ్జిగాడిని అక్కడున్న జంటలు ఒకరి తర్వాత ఒకరు హ్యాండ్ షేర్ చేసుకుని ఆడుతూ ఉంటే వాళ్ళ కంపెనీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు లక్కీ. అందరితో ఇట్టే మమేకమైపోతున్న లక్కీని మురిపెంగా చూస్తున్న చైత్రనే చూస్తూ ఉన్నాడు రాణా. నాతో తప్ప అందరితోనూ కలిసిపోతాడు వీడు, దానికి కారణం ఈ కంగారునే అని బలంగా గాలి తీసుకుని వదిలేసి చైత్ర మనశ్శాంతి పాడు చేయడానికి అన్నట్టు పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఓయ్, నువ్వేంటిక్కడ పో. అటు దూరం జరిగింది చైత్ర. దూరం పెట్టిన డిస్టెన్స్ కవర్ చేసిన చైత్రకు టచ్ అయ్యేలా కూర్చున్నాడు రాణా. మళ్ళీ జరగబోతున్న తనని వెనక నుండి నడుము చుట్టేసి జరగాలని చూడకు, పడితే నడ్డి విరుగుతుంది అన్నాడు కన్నింగ్ స్మైల్తో. నా కొడుకుని తన వైపుకు తిప్పుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడు అని లోపల తిట్టుకుంటూనే కోపంతో కళ్ళు పెద్దవి చేసి వదులను అన్న చైత్ర ఫేస్లో దెబ్బతిన్న ఉక్రోషం. నేను చెప్పింది ఏం చేశావు అని అడిగాడు తన మాట పట్టించుకోకుండా. దేని గురించి అని కన్ఫ్యూజన్ ఫేస్తో అడిగిన చైత్రను షార్ప్గా చూస్తూ, నా యాపిల్ గాడు నన్ను డాడీ అని పిలవాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు మ్యాటర్ అని గుర్తు చేశాడు సీరియస్గా. అంత సీరియస్గా అడుగుతున్న రాణాకు ఏం చెప్పాలో అర్థం కాక పళ్ళు బిగించి తల తిప్పేసింది చైత్ర. చైత్ర సైలెన్స్ నచ్చక నడుము మీద పిన్ చేశాడు రాణా. ఆవు అని అరుస్తూ తుళ్ళిపడిన చైత్ర, పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని కోపంగా అరిచింది. వాడు హ్యాపీనెస్ డిస్టర్బ్ చేయకుండా నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయి అని అంటూ డ్యాన్స్ చేస్తున్న ట్రూప్ మధ్యలో నుండి చూడమని అటు సైడ్ ఉన్న టెంట్ చూపించాడు రాణా. ఆ ట్రూప్కి అటు సైడ్ టెంట్ మీద పడి మూతులు చీకేసుకుంటున్న జంటను చూసింది చైత్ర. వాళ్ళని తనకు చూపించాడు అని ఇరిటేట్ అవుతూనే, యాక్, చిచి, నీకు ఇటువంటి దరిద్రాలు తప్ప ఇంకేమీ కనపడవా అని సీరియస్ అయింది పాప. దరిద్రం అన్నావంటే మూతి పగులుతుంది అని చైత్ర నెత్తి మీద ఒక్కటి పీకి, నీకు నచ్చినా నచ్చకపోయినా అది సృష్టి కార్యం, సెక్సే లేకపోతే సృష్టి లేదు, అటువంటి పవిత్ర సంగమాన్ని పట్టుకొని దరిద్రం అన్నావంటే కళ్ళు పోతాయి అని కళ్ళు బిగించి సృష్టి రహస్యం బోధిస్తున్న డెవిల్ బాబుని వికారంగా చూస్తూ ఉంది చైత్ర. సెక్స్ లేకపోతే అమ్మాయిలు శాడిస్ట్లు అవుతారట, అది నిజమని నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది. నీకున్న టెక్కుతో ఓపెన్గా అడగలేవు, పోనీ అని నేను ఆఫర్ ఇస్తే బెట్టుపోతున్నావు అని రాణా కవ్విస్తూ ఉంటే, ఆహా అని అరుస్తూ రాణా చేతిని గట్టిగా విదిలించుకొని పైకి లేచిన చైత్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు నీ డర్టీ బ్రెయిన్కి ఇటువంటి చెత్త కూడా పవిత్ర సంగమంలా కనిపిస్తుంది అని రాణా మీద గొంతు చించుకొని అరుస్తూ ఉంది చైత్ర. పాప అరుపులకి ఇరిటేట్ అవుతూ చుప్ అని గదమాయిస్తూ స్ప్రింగ్లో పైకి లేచిన డెవిల్ బాబు రియాక్షన్కి ఆదిరిపాటుతో వెనక్కి అడుగు వేసింది చైత్ర. నువ్వు చెప్పిన పచ్చ కామెర టైటిల్ నీకే సెట్ అవుతుంది బేబీ, బికాస్ నేను నీకు చూపించింది డీప్ కిస్తో లోకాన్ని మర్చిపోయిన కపుల్ని కాదు, వాళ్ళ వెనకున్న టెంట్ని అని చెప్పి నిజాన్ని గ్రహించిన తన ఆలోచనకి చిన్నపోయిన చైత్ర ఫేస్ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రాణా. నేనేమీ దాని గురించి ఆలోచించటం లేదు, వీడే ఎప్పుడు అదే అవత కొట్టుకు చేస్తున్నాడు, అలాగే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అని రాణా కౌంటర్కి తనను తాను సమర్థించుకుంటూ గంటు పెట్టుకున్న ముఖంతో నెక్స్ట్ సైడ్కి వెళ్ళి కూర్చుంది చైత్ర. 1 అవర్ గడిచిపోయింది. అలా
డెవిల్ బాబుతో సహా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క చైత్ర తప్ప దూరం నుంచి సింగిల్గా కూర్చున్న కంగారు బేబీని స్కాన్ చేస్తూనే ఫారెన్ బేబీలతో లైట్ థీమ్ మ్యూజిక్లో సాల్సా ఆడుతున్నాడు రాణా కూడా. హాఫ్ నేకెడ్ బాడీతో ఆకులు చుట్టుకున్న ఫారెన్ బేబీని చేతులతో చుట్టుకొని ఆడుతున్న డెవిల్ బాబు సాల్సాకి కారం పూసినట్టు కంపరంగా అనిపించి ముఖం తిప్పేసింది చైత్ర. పక్కన వాళ్ళకి పడి ఏడవడం తప్ప దీనికి ఎంజాయ్ చేయడం రాదు అని తీసుకుంటున్న ఫారెన్ పిల్ల హిప్ మీదకు చేతులు చేర్చి సాల్సాలో రొమాన్స్ పెంచాడు రాణా. ఇక్కడ ఫైర్ చుట్టూ చిందులు తొక్కి అలసిపోయిన గుంపు తమ పార్ట్నర్స్తో రిలాక్స్గా కూర్చొని వాళ్ళ లవ్, రిలేషన్ అండ్ ఇక్కడి వరకు జరిగిన వాళ్ళ జర్నీ గురించి చెప్తూ ఉంటే చైత్రను కూడా రమ్మని లాక్కెళ్ళి తన వడిలో కూర్చొని క్యూరియస్గా వింటూ ఉన్నాడు లక్కీ. అది చూసి టీషర్ట్ షోల్డర్ మీద వేసుకుని వచ్చిన రాణా చైత్ర పక్కనే కూర్చుంటూ తన షోల్డర్ మీద పళ్ళు దించాడు. ఆవ్ అంటూ వెనక్కి తిరిగిన చైత్రకు టీషర్ట్ వేసుకుంటూ రాణా కనిపించేసరికి ఆ పొజిషన్లో కొరకడానికి ఛాన్స్ లేదని ఫిక్స్ అయ్యి అదర్ సైడ్ చూస్తే నీగ్రో పేరు కనిపించింది. పార్ట్నర్ పక్కన ఉండగా అటువంటి కక్కుర్తి పనులు చేసే ఛాన్స్ లేదు కనుక మళ్ళీ రాణానే చూస్తే వాట్ హ్యాపెన్ మిస్ చైత్ర అని ఇన్నోసెంట్ ఫేస్తో అడిగాడు రాణా. అప్పటికే లక్కీతో పాటు మిగతా అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటే దోమ కుట్టిందని చెప్పి డిస్టర్బ్ చేసినందుకు సారీ కూడా చెప్పిన చైత్ర పాప ఫేస్ మాడిపోయిన దోశలా మారింది. లైట్గా తీసుకొని తిరిగి తమ లవ్ జర్నీ గురించి కంటిన్యూ చేస్తూ ఉన్నారు కపుల్స్. డెవిల్ సార్ వచ్చాక అమ్మ రావడంతో మన ఇంటెలిజెంట్ బుజ్జిగాడికి రాణా బాబు మీద డౌట్ రేజ్ అయింది. చైత్ర వెనక్కి వచ్చి చూసిన లక్కీ అమ్మ మెడ చుట్టేసి తన మీద వాలిపోయాడు. వడిలో కూర్చో అని చైత్ర పిలిస్తే ఐ లైక్ ఇట్ అమ్మా ఫ్యూ మినిట్స్ అని రాణాను షార్ప్ ఐస్తో డౌట్గా చూస్తూ ఉంటే ఈ కంగారు తింగర్కి కరెక్ట్ బాడీగార్డ్ అని అనుకుంటూ క్యూట్ స్మైల్తో భుజాలు ఎగరేసిన మన డెవిల్ బాబు కపుల్ మీదకు కళ్ళు తిప్పాడు. బట్ అమ్మ బ్యాక్ మీద వాలి ముందుకి వెనక్కి ఊగుతున్న బుజ్జిగాడి పొజిషన్ ఫుల్ టెంప్టింగ్గా ఉంది. 10 మినిట్స్ తర్వాత అమ్మా అంటూ గంతులు వేస్తున్న వాడిని ఒక్క ఉదుటిన వడిలోకి తీసుకుని ఏం జరిగిందని కంగారుగా అడిగితే ఇక్కడ చాలా పెద్ద మస్కిటోస్ ఉన్నాయి అని హిప్ రుద్దుకుంటూ చెప్పిన ఆన్సర్తో సర్రును పొంగుకొచ్చిన కోపంతో రాణా కోసం చూసింది చైత్ర. ఎక్కడున్నాడు? అప్పటికే డెవిల్ బాబు గయాబ్. ముద్దుగా బొద్దుగా ఊరిస్తున్న వాడి హిప్ని కసుక్కున కొరికి కళ్ళు తిప్పి చూసేలోపే మాయమైపోయాడు రాణా. దూరంగా ఫుడ్ ప్లేట్స్తో తమ వైపే వస్తూ కనిపించాడు. డిస్టర్బ్ అయిన బ్యాచ్ అప్పటికే లక్కీతో కనెక్ట్ అయి ఉండడంతో బీ కేర్ఫుల్ మ్యామ్ అండ్ ఇద్దరిని ఫైర్ దగ్గరగా ఫ్రంట్ రోలో ప్లేస్ ఇచ్చి తమ ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. ఫుడ్ ప్లేట్స్తో చైత్ర పక్కనే కూర్చుంటూ ఏమైంది, ప్లేస్ చేంజ్ చేశావు అని ఏమీ తెలియనట్టే అడిగాడు రాణా. మస్కిటోస్ కుడుతున్నాయని ఆయింట్మెంట్ ఇచ్చారు అంది చేతిలో యాంటీ మస్కిటో జెల్ని రాణాకు చూపిస్తూ. గ్రేట్, అప్లై చేయి అన్నాడు ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో. బాబు యాక్టింగ్కి లోపల ఉడికిపోతూ ఉంటే నన్ను నా కొడుకుని ఏడిపించి ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావురా అని తిట్టుకుంటూనే ఇక్కడ మస్కిటోస్ చాలా పెద్దగా ఉన్నాయి, వాటి కోసం ఇది కాదు సైనిడ్ యూజ్ చేయాలి అంది కచ్చిగా పళ్ళు నూరుతూ. దిస్ ఈజ్ డబుల్ గ్రేట్ అని నవ్వుతూ తెచ్చివ్వమంటావా అని అన్నాడు వాళ్ళిద్దరి కోసం తెచ్చిన ఫుడ్ ప్లేట్ ముందుకు పెట్టి. అంత హెల్ప్ అవసరం లేదు, మేం తెచ్చుకోగలం అంటూ ఫుడ్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూసింది అదే కోపంతో. మరి మన ఈ రాణా చేతిలో టామ్ అండ్ జెర్రీ వార్ కమ్ రొమాన్స్ ఇలానే కొనసాగుతుందా? అసలు రాణా పాస్ట్కు ఈ ప్లేస్తో ఉన్న కనెక్షన్ ఏమిటో చైత్ర తెలుసుకోగలుగుతుందా? స్విస్ ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి లక్కీతో రాణా క్లోజ్ అవ్వగలుగుతాడా? అసలు చైత్ర వికాస్కి ఎందుకు కాల్ చేసింది? చైత్ర వికాస్కి కాల్ చేసిన విషయం మన డెవిల్ బాబు నోటీస్కి వెళ్ళిందా లేదా? వీళ్ళ జర్నీ ఏ టర్న్ తీసుకుంటుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.